నమస్కారం సార్. ఒక ఊరిలో భార్యాభర్తలు ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పేసి ఒక హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకున్నారు. ఈ అబార్షన్ విషయం తెలుసుకున్న ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తారా? చట్టం ఏమైనా శిక్షిస్తుందా? అందరికీ నమస్కారాలు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం పూర్తిగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ ద్వారా వివరిస్తాను. దానికంటే ముందు సుప్రీంకోర్టు, హైకోర్టులు విధిస్తున్న శిక్షలను, చట్టాలను మీ ముందుకు చిన్న చిన్న కథల రూపంలో సామాన్య ప్రజానికానికి అందరికి అర్థమయ్యే విధంగా తీసుకొస్తున్నాను. మీ నుండి నాకు సపోర్ట్ కావాలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఊరిలో భార్యాభర్తలు ఉండేవారండి. వారికి అప్పటికే 3 పిల్లలు మరియు వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేవారు. తర్వాత 4వసారి భార్యకి గర్భవతి అయినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని ఎలాగైనా అబార్షన్ చేయించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఒప్పుకొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఒక నాటు వైద్యురాల దగ్గరికి వెళ్ళారు. ఆ నాటు వైద్యురాలు వీళ్ళిద్దరు అనుమతి తీసుకొని వీళ్లకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి కదా, గర్భం తీసేస్తే వీరు సంతోషంగా ఉంటారనే మంచి ఉద్దేశంతో ఆమె అబార్షన్ చేసింది. ఇది తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వాళ్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఆ వైద్యురాలు మరియు ఆ భార్యాభర్తలు ఇద్దరు హాజరు అయ్యారు. హాజరైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఇలా చెప్పుకొచ్చారు, మేము ఆర్థిక కష్టాల్లో ఉన్నాము కాబట్టే మేమిద్దరం మాట్లాడుకొని మేమిద్దరం అనుమతితోనే వైద్యురాలి దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించుకున్నాము అని భార్యాభర్తలు ఇద్దరు కోర్టులో చెప్పారండి. తర్వాత వైద్యురాలు వాళ్ళిద్దరు అనుమతితోనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కూడా నేను వాళ్ళకు అబార్షన్ చేశానని చెప్పేసి వైద్యురాలు వాదించుకొచ్చారు. తర్వాత న్యాయమూర్తి గారు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 29 ప్రకారము ఒక స్త్రీకి ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు తప్ప మిగిలిన ఏ సందర్భంలోనూ గర్భస్రావం చేసినా అది నేరం. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు అనుమతి ఇచ్చిన మంచి ఉద్దేశంతో వైద్యురాలు అబార్షన్ చేసినా అది చెల్లదు. ఎందుకంటే అబార్షన్ చట్టరీత్యా విడిగా ఒక నేరం అని చెప్పేసి న్యాయమూర్తి గారు తీర్పునిస్తారండి. ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరికి మరియు అబార్షన్ చేసిన వైద్యురాలకి 3కి శిక్ష పడుతుందండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.